ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో యేసన్న గారి యొక్క పరిచర్య 1967 నుండి 2012 వరకు ఎలా ప్రారంభించారు, ఆయన్ని ప్రార్థన చేసి పంపించింది ఎవరు, ఆ రోజుల్లో సహకరించింది ఎవరు, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి ఏం చెప్పారు, శారదా కాలేజీలో పరిచర్య ఎలా ప్రారంభమైంది, దానికి కారకులు ఎవరు, విజయవాడలో పరిచర్యకు కారకులు ఎవరు, గోరంట్లో ఉన్న మందిరాన్ని కానుకగా ఎవరిచ్చారు, బైబిల్ సెమినార్ ఎలా ప్రారంభించారు, ఇంకా ఆన్లైన్ ప్రేయర్ ఎలా ప్రారంభించారు, ఇంకా అనేక విషయాలు 1967 నుండి 2012 వరకు పూర్తిగా ఆయన పరిచర్య విషయాలు ఈ యొక్క వీడియోలో ఆయన మాటల్లో పూర్తిగా విందాం. ప్రతి ఒక్కరు పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. 1967 ఆగస్టు మాసంలో బైబిల్ పాటలు పుస్తకమును సంచిలో పెట్టుకొని ఆ సంచిను సంఘం తగిలించుకొని ఇల్లు విడిచి మద్రాసు వెళ్ళారు. మద్రాసులోని పరిశుద్ధుల సహవాసంలో ఒక దైవజనుని వద్ద యేసన్న గారు 2 సంవత్సరాల పాటు శిక్షణ పొంది అనంతరం ఆ సంఘ సహవాసులతో కలిసి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో 10 సంవత్సరాల పాటు సేవ చేస్తూ బలవంతుని చేతిలో బాణంగా వాడబడ్డారు. బ్రదర్ యేసన్న గారు రేయనక పగలనక గ్రామాలకు వెళ్ళి నశించిపోతున్న ఆత్మరక్షణ కొరకు ఆకలి దప్పులతో స్వాత ప్రకటించేవారు. దేవుడిచ్చిన తలాంతులను బట్టి పాటలు వ్రాయడం, ఆ పాటలో దేవుని స్తుతిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అహర్నిశలు సేవ చేశారు. అది గమనించిన పరిశుద్ధుల సీనియర్ పాస్టర్ గారు ఒకరోజు యేసన్న గారిని పిలిచి, ప్రభు నిన్ను పిలిచిన పిలుపులోని రహస్యం మరి సంపూర్ణమైన దేవుని చిత్తం ఇది కాదు, నువ్వు వేరే చోటుకు వెళ్ళి సేవ చేసుకోమని చెప్పి ప్రార్థించి యేసన్న గారిని అక్కడి నుండి పంపించేశారు. యేసన్న వద్ద ఛార్జీలకు కూడా డబ్బులు లేనందువలన ఆ సీనియర్ పాస్టర్ గారితో ఛార్జీలకు డబ్బులు లేవని తెలియజేయగా ఆ పాస్టర్ గారు 10 రూపాయలు యేసన్న గారికి ఇచ్చి పంపారు. 10 సంవత్సరాల పాటు వీటితో కలిసి సేవ చేస్తే ఏడాదికి రూపాయి చొప్పున 10 రూపాయలు ఇచ్చారని తన మనసులో తలంచుకొని ఆ సహవాసంలో ఉన్న సీనియర్ సిస్టర్ వద్దకు వెళ్ళి తన కొరకు ప్రార్థించమని కోరగా ఆ దైవజనురాలు ప్రార్థన చేయొచ్చు యెషయా 55:3 వాక్యాన్ని బ్రదర్ యేసన్న గారి కోసం ప్రవచించారు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం. కృపామయునికి స్తుతుల సింహాసనం. గుంటూరు నుండి అమరావతి వెళ్ళే మార్గంలో లేమల్లె 14వ మైల్ అనే చోట రోడ్డు పక్కన చిన్న పాకలో 1977 సంవత్సరంలో పరిచర్య ప్రారంభమైంది. పాస్టర్ దేవరాజు గారు విజయవాడ ప్రార్థన చేసి నన్ను పంపారు. ఈ 14వ మైల్ సెంటర్లో 20 గ్రామాల ప్రజలు బస్సు దిగి వారి గ్రామాలకు కాలినడకన వెళ్తూ ఉంటారు. ఆ చోట అనేక శ్రమల మధ్య నిందల మధ్య కొండకెళ్ళి పొలాలు మోసుకువచ్చి వంట చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అంట్లు కడుక్కుంటూ గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించి స్వస్థత ప్రార్థనలు చేసేవాడిని. కనీసం సైకిల్ కూడా లేని రోజులు అవి. గుంటూరులో జిన్నా టవర్ దగ్గర పాత బట్టలు కొనుక్కునేవాడిని. ఇన్ని శ్రమల్లో కూడా యేసయ్య పరిచర్యను సంతోషంగానే చేస్తుండేవాడిని. ఆ రోజుల్లోనే యేసయ్య నా ప్రియ అనే పాట వ్రాశాను. అందులోని పదాలన్నీ నా కన్నీళ్ళలో జనించాయి. ఆ రోజుల్లో కొందరు నాతో కలిసి సేవ చేయాలని వచ్చారు. నేను అనుభవిస్తున్న శ్రమల్లో నిందల్లో సేవను వదిలి ఎటో పారిపోతాను అని అనుకున్నారు. కానీ శ్రమలు అనుభవించలేక వారే పారిపోయారు. మరి నేను ఎక్కడకు పారిపోను. మా కుటుంబ సభ్యులు వచ్చి నా పరిస్థితి చూసి గొల్లుమని ఏడ్చేవారు. మా పెద్ద వదిన అన్నమ్మ నన్ను చూచినప్పుడు పెంచిన మమకారంతో పలుసార్లు నా దగ్గరకు వచ్చి నా క్షేమాన్ని తెలుసుకుంటూ ఆర్థిక సహాయాన్ని అందించేది. ఏలియాకు ఆయా సమయాల్లో కాకుల వలె రొట్టి అందించాయో ఆ రోజుల్లో నాకు అర్థమైంది. ఎవరికి తెలియకుండా వస్తున్నప్పుడే మా వదినే నెల్లూరులోని వంట చేసి తీసుకొచ్చి నాకు పెట్టేది. వాళ్ళు పిలిచిన నేను రానని వారికి తెలుసు. నా పరిస్థితి మా నాన్నగారికి తెలిసి నాకు వివాహం చేస్తానని నా ఆస్తి నాకు ఇస్తానని బహుగా విసిగించారు. మా నాన్నగారితో నేను అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. ఇల్లు వదిలి దేశం నలుమూలల సేవ నిమిత్తం తిరిగాను. అనేక దైవ సేవకులకు పరిచర్య చేశాను. బలిపేట మీద సగం కాలిపోయిన నేను మీకు పనికిరాను, నన్ను ఇలాగే ఈ సేవలో సంపూర్ణంగా కాలి బూడిదిగా మారనివ్వండి అని మా నాన్నగారికి నచ్చచెప్పి నెల్లూరుకి పంపించారు. ప్రభు తన పరిచర్య అభివృద్ధి పరచుటకు నేనున్న ప్రాంతాల్లో అద్భుతాలు చేయటం ప్రారంభించారు. మూగబాబు మాట్లాడాడు. సంతానం లేని అనేకులకి యేసయ్య జ్ఞాపకం చేసుకున్నాడు. క్యాన్సర్ జబ్బులు బాగయ్యాయి. కుమారి అచ్చమ్మ తల్లి చనిపోయిన 4 గంటలకు సంఘం ప్రార్థించుచుండగా బ్రతికింది. ఇలాంటి అద్భుతాలు మహత్తర కార్యాలు ప్రజలు కల్లారా చూశారు. వెనువెంటనే సంఘం అభివృద్ధి చెందింది. కానీ ఆరాధించుకునేందుకు చిన్న పాక ఉండేది. గ్రామాల నుండి అంత అన్నిళ్ళే వస్తారు కనుక కానుకలు ఇవ్వడం వారికి తెలిసేది కాదు. అదిగాక అందరూ పేదవారే. ఆ రోజుల్లో నాకు పరిచయం ఉన్న దైవజనులు పాస్టర్ గ్లాడీ ఈ రాజు గారి ద్వారా ఢిల్లీ
ప్రభు ఆర్థిక సహాయం అందించగా 300 మంది ఆరాధించగల మందిరాన్ని 1979లో నిర్మించడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఒక్కొక్కరుగా సేవకులు వచ్చి చేరారు. సిస్టర్ ప్రేమ, సిస్టర్ రూతు, సిస్టర్ కమల, కోటేశ్వరమ్మ, పాస్టర్ నెహమ్యా గారు, సిస్టర్ విమల, వీరంతా పాతవారు. 1980లో మాసపత్రిక ప్రారంభించాము. 1985లో నా స్నేహితుడు గుర్రాల ప్రసాద్ నన్ను విసికించి గుంటూరు శారదా కాలనీలో 300 రూపాయల అద్దె ఇల్లు తీసుకొచ్చి సేవ ప్రారంభించమన్నాడు. ప్రసాద్ పోరు పడలేక పరిచర్య ప్రారంభించాను. ఆదివారం ఆరాధనకు 12 మంది వచ్చేవారు. అప్పట్లో ధరణికోటలో ఉన్న సంఘంతో కలిసి ఈ సహవాసానికి సంబంధించిన విశ్వాసులు 100 మంది మాత్రమే ఉండేవారు. 1985లో ప్రభు ఇచ్చిన దర్శనం బట్టి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రారంభించాం. ఎందుకంటే గ్రామాల్లోని ప్రజలు రాత్రులు రావడానికి వసతిగా ఉంటుందని ఈ ప్రార్థన వల్ల బహుగా ఆశ్రయింపబడ్డారు. ఆ రోజుల్లోనే పాస్టర్ దేవదాస్ గారు, పాస్టర్ కృపాదానం గారు నాకు పరిచయమయ్యారు. ఆ తర్వాత గుడివాడ జంక్షన్, సత్తెనపల్లి, నరసరావుపేట, విజయవాడ, ఫిరంగిపురం, పామర్రు, తిరుపతి, నెల్లూరు, మద్రాసు, బొంబాయి, మేదర్లమెట్ల ఇంకా మరికొన్ని చోట్ల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు జరిపించేవారము. విజయవాడలో సహోదరులు ఆసాబ్ గారి కుటుంబం సహకారంతో ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థనలు సంఘస్థాపనకు పునాదులు వేశాయి. 2000 మంది ఆరాధించుకునే మందిరాన్ని ఉండవల్లి సెంటర్లో కొండ మీద నిర్మించాము. విజయవాడలోని తిమ్మయ్య గారి సహకారంతో ప్రకాష్ నగర్లో హోసన్న సహవాసపు ఆరాధనలు జరుగుతున్నాయి. 1990వ సంవత్సరం మే 9న వచ్చిన భయంకరమైన తుఫాను ద్వారా 14వ మైలు అనే చోట ఉన్న మందిరం కూలిపోయింది. తలదాచుకునే దానికి నీడలేని స్థితి ఏర్పడింది. గుంటూరులోనే ఆరాధనలకు ఇల్లు దొరకలేదు. దేవుని సహవాసం నెహమ్యాకి తోడే ఉన్నట్లు మాకు తోడే ఉన్నందున గుంటూరులో శారదా కాలనీలో స్థలం కొని మందిరం నిర్మించాము. 14వ మైల్లో 2000 మంది జనులు పట్టే మందిర నిర్మాణం జరిగింది. కానీ తుఫాను ద్వారా మందిరం పడిపోయినప్పుడు క్రైస్తవులు ఒక పక్క, క్రైస్తవేతరులు మరొక పక్క అన్న మాటలు నా హృదయాన్ని గాయపరిచాయి. అప్పుడు రాసిన పాట, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట ఇక నేను సువర్ణమై మారేదను. ఈ పాట ద్వారా ఆ రోజుల్లో ప్రభు నన్ను ధైర్యపరిచాడు. 1991లో మొదటి పాటల క్యాసెట్ కృపామయుడ విడుదల చేశాము. ఇదే సంవత్సరం గుంటూరు లోదరన్ బీడీ కాలేజ్ గ్రౌండ్స్లో సువార్త స్వస్థత సభలు నిర్వహించాం. ఈ సభల తరువాత పరిచర్య మరో క్రొత్త మలుపు తిరిగింది. ఆర్థిక దరిద్రత తొలగింది. పరిచర్య శాఖోపశాఖలైంది. గుంటూరులో ఉన్న మందిరం చాలలేదు. ప్రార్థించాము. ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇప్పుడు గోరంట్ల మందిరం కట్టబడి ఉన్న స్థలాన్ని విలీందర్ కుమార్ గారి 2 కుమార్తెలు హోసన్నా మినిస్ట్రీస్కి కానుకగా ఇచ్చారు. ప్రతి సంవత్సరం 30 రోజులు బైబిల్ సెమినార్ జరిపించడం ప్రారంభించాము. ఈ బైబిల్ సెమినార్స్ ద్వారా అనేక మంది యవ్వనులు సేవా దర్శనం కలిగి దేవుని పిలుపు పొంది సేవకు సమర్పించుకున్నారు. గత 10 ఏళ్లలో మొదటి సౌత్ కొరియా వెళ్ళి పాల్ యాంగిచో గారి చర్చ్ గ్రోత్ సెమినార్స్లో పాలు పొందాను. వారు ప్రేయర్ మౌంటైన్ ప్రేయర్ సెల్స్లో కొన్ని రోజులు గడిపాను. అనేక విషయాలు అక్కడ నేర్చుకున్నాను. ఆ తర్వాత వాగ్దాన దేశమైన హోలీ ల్యాండ్ వెళ్ళాను. ఇటలీ, ఐగుప్తు, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, కెనడా, జపాన్ వెళ్ళి వాక్య పరిచయం చేశాను. నెల్లూరులో పుట్టి 6వ క్లాస్ 2 సార్లు తప్పి దురాత్మల ద్వారా పీడింపబడి రక్తాన్ని కక్కుతూ వీధుల్లో తిరుగుతున్న నన్ను 1964వ సంవత్సరంలో స్వస్థపరిచి రక్షణ భిక్ష పెట్టిన యేసయ్య కార్యాలు ఆశ్చర్యమైనవి. నా 19వ సంవత్సరంలో ప్రభు పిలుపునందుకొని సేవ నిమిత్తమై నడుము కట్టుకుని నన్ను గత 35 సంవత్సరాలు ఆయన హస్తపు నీడలో దాచుకున్న యేసయ్య మహోన్నతుడు. 10 సంవత్సరాలు ది బెంతికోస్తు సంఘంలో పరిచర్య చేశాను. వారు నాకు పరిచర్య ధర్మమును ఉపదేశకరమును నేర్పారు. ఆ పరిశుద్ధుల ఆశీర్వాదాలు పరిచర్యకు పునాదులయ్యాయి. వారంతా ఇప్పుడు లేరు. వారి కొరకై దేవుడు దాచి ఉంచిన మహిమలో చేర్చబడిపోయారు. ఇప్పుడు 160 సంఘాలు, 260 మంది సేవకులతో మినిస్ట్రీ కొనసాగుతుంది. ఇప్పుడున్న సేవాభివృద్ధి నేను ఎదురు చూచింది కాదు, ఇది దేవుని ద్వారానే కలిగింది. ఆయన తలుపులు మోస్తే ఎవరూ తెలవలేరు, ఆయన తెరిస్తే ఎవరూ మోయలేరు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తమిళనాడులో సేవ విస్తరించుచున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను గూర్చి ప్రభు నా గుండెల్లో గొప్ప భారాన్ని ఉంచి ఉన్నాడు. ఇక అన్యుల కొరకు టీవీ మినిస్ట్రీ ప్రారంభించాలని ప్రార్థించుచున్నాము. ఏ విదేశీయుల సహాయం లేకుండా ఈ హోసన్నా మినిస్ట్రీస్ నడుస్తున్నదని తెలియజేయటకు సంతోషించుచున్నాను. ఈ త్యాగపూరితమైన సేవ గుర్తించిన వారు వారి శక్తి కొలది కాక శక్తిని మించిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అందుకు వారిని ప్రేరేపిస్తున్న దేవునికి స్తోత్రములు. వారిచ్చే ప్రతి పైసా ప్రభు సేవలో ఖర్చు పెడుచున్నానని మంచి మనసాక్షి మాకుంది. దీనికి దేవుడే సాక్షి. స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు గూర్చిన హాస్పిటల్స్ గూర్చి కానీ, అనాథ పిల్లలు, దిక్కులేని విధవరాండ్ల హోమ్స్ గురించి ప్రత్యేక దర్శనమేమీ మాకు లేదు. కనుక సేవను సోషల్ వర్క్ని కలపాలని నేను అనుకోవడం లేదు. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు.
ఏసైతో 36 సంవత్సరాలు, హోసనా మినిస్ట్రీస్లో 25 సంవత్సరాలు. నా కొరకు, నా తోటి పరిచారకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించండి. బలిపీఠం పాఠకులైన మీ కొరకు నిత్యము ప్రార్థించుచున్నాను. ప్రభు రాకడ సమీపమై ఉన్నది. భయముతో వణుకుతో సిద్ధపడదుము. ఆమేన్. ఇది 2002 వరకు. 2002 తర్వాత ఇంకా పరిచర్య విస్తరణ జరిగింది. శాఖోపశాఖలుగా దేవుడు ఆశీర్వదించాడు. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అనేక ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. అనేక సేవకుల్ని తీర్చిదిద్దారు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. యేసన్న గారు 2012 ఆగస్టు 8వ తేదీన ప్రభునందు నిద్రించారు. మహిమలో చేర్చబడ్డారు. వారు లేకపోయినప్పటికీ దైవజనులు గొప్ప పరిచర్య చేస్తున్నారు. దేవుడు అద్భుతంగా మినిస్ట్రీస్ని ఆశీర్వదిస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.